నమస్కారం డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే ఏమిటి? డిప్రెషన్ ఎలా గుర్తుపడతారు? ఓసిడికి మందులు ఉన్నాయా? హెర్పస్ అంటే ఏమిటి? ఆటిజం ఎలా గుర్తుపట్టాలి? మొదలైన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం తెలియజేయడానికి మనతో ఉన్నారు హోమియోపతి రంగంలో 3 దశాబ్దాల అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి గారు. లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ గారు. ప్రతి ఒక్కరిలో యాంగ్జైటీ అనేది ఉంటుంది, బట్ చాలామందికి ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే ఏంటో తెలీదు. సో ఫస్ట్ దాని గురించి క్లుప్తంగా ఒకసారి చెప్పండి. అంటే మనకు యాంగ్జైటీ న్యూరోసిస్ అనేది చాలా కామన్ డిజార్డర్. ఎందుకంటే మెజారిటీ పీపుల్ సఫర్ అవుతుంటారు. 99% మనం ప్రతి ఒక్కరు యాంగ్జైటీ సఫర్ అవుతాడు. యాంగ్జైటీ లేనివాడు ఎవరు ఉండడు నాకు తెలిసి. ఎందుకంటే ఏది వచ్చినా భయం అనేది ఒకటి కామన్ అనమాట, కామన్ సిమ్టమ్. ఎక్కడైనా మనకి ఏది వచ్చినా భయం అనేది ఒక వెనకంటి కామన్గానే వస్తుంది. భయం లేనివాడు అనేవాడు ఎవడు ఉండడు కాబట్టి. చిన్నప్పటి నుంచి మనం భయంతోనే బతుకుతాము, పెద్ద అయినా భయంతోనే ఉంటాం కాబట్టి. బట్ ఈ ప్రాబ్లం భయం వేరు, న్యూరోసిస్ వేరు అవుతుంది. ఎందుకంటే భయం అనేది కామన్ సిమ్టమ్ అయినా కూడా న్యూరోసిస్ అనేది మెడికల్ సిస్టమ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, అంటే మీకు రెగ్యులర్గా అదే ప్రాబ్లంతో సఫర్ అవుతూ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని చూసుకున్నప్పుడు అప్పుడు దాన్ని మెడికల్ డిజార్డర్గా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఎప్పుడైనా ఈ ప్రాబ్లం వల్ల బయోలాజికల్ ఫ్యాక్టర్స్ మనకి డిస్టర్బెన్స్ అయిపోయినప్పుడు, బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఆకలిలో కానీ నిద్రలో కానీ చేంజెస్ వచ్చాయనుకోండి, వీటిలో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తున్నాయంటే మాత్రం తప్పనిసరిగా అదే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ లెక్క తీసుకోవాలి దాన్ని ఎప్పుడు కూడా. సో అందువల్ల మీకు ఏంటంటే యాంగ్జైటీ ఉంది కదా అనుకోవడం కంటే ప్రతి యాంగ్జైటీకి ఒక రీజన్ కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా యాంగ్జైటీకి రీజన్ లేకుండా జరగదు ఏది కూడా. కానీ కామన్గా వచ్చే యాంగ్జైటీ సిమ్టమ్స్ వేరు, జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్స్ వేరు. మెడికల్ ప్రాబ్లమ్కి హ్యాండిల్ చేసేటప్పటికి ఆ డిజార్డర్లో వచ్చే క్రానిక్ కంప్లైంట్స్ చూసుకోవాలి, లేదంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎంతవరకు వస్తూ ఉంది, దానివల్ల మనిషికి ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది అనేది మనం కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది మీకు. అప్పుడు దాన్ని బట్టి మనకి యాంగ్జైటీ న్యూరోసిస్ వచ్చిందా లేదని గుర్తుపట్టగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు యాంగ్జైటీ ఉంది సార్, నాకు భయంగా ఉంది సార్ అంటే అది భయం అనేది కామన్. అందరికీ చెప్తాను, ప్రతి పేషెంట్ చెప్తారు భయం అనేది. ఇప్పుడు పిల్లాడికి ఒక రూమ్లోకి పోవాలంటే భయమే ఉంటుంది, తప్పతుంది. పైకి ఎక్కువ ఒంటరిగా ఉంటే భయమే ఉంటుంది. మనం ఇంట్లో ఒకరే ఉండాలంటే భయమే ఉంటుంది, కామన్ అది. టక్కన కుక్క వస్తే భయమే ఉంటుంది, కరుస్తుందేమో అని. అంటే ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ఒక ఇష్యూస్, కామన్ ఇష్యూస్ అవి. అదే కుక్కను చూసి వాడు ఆ కుక్క దగ్గర కూడా పోకుండా దాన్ని చూస్తేనే భయపడిపోతున్నాడు అనుకోండి, ఆ కుక్క తాట వచ్చిందే భయపడిపోతున్నాడు అనుకోండి, అది న్యూరోసిస్లోకి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఆ భయం వేరు మళ్ళీ. అంటే ఆ వర్డ్ మాకు వినిపిస్తే చాలా అబ్బాయి వణికిపోయాడు అనుకోండి, కుక్క అని చెప్పేసి అది లాంగ్ టైంలో ఇబ్బంది పడుతుంటాడు, దాని ఇంపాక్ట్ చాలా పడిపోతుంది. కాబట్టి అందువల్ల అప్పుడు మనకి అది మెడికల్ డిజార్డర్గా చూడాల్సి వస్తుంది. అంతవరకు దాని మెడికల్ డిజార్డర్గా అవసరం లేదు. అంటే చిన్న ఇష్యూస్, చిన్న యాంగ్జైటీస్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి, అది మామూలే. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫెయిల్ ఉంది, చాలామందికి అది కామన్. అది ఎందుకంటే మన దగ్గర వచ్చే పేషెంట్లు ఎగ్జామ్కి వెళ్ళడం మాకు భయం వేస్తుంది డాక్టర్ గారు, లేదు కార్లో కూర్చుంటే భయం వేస్తుంది, ట్రావెల్ సిక్నెస్ లాగా కార్లో కూర్చుని లోపల క్లోజ్ చేస్తే భయం వేస్తుంది, లిఫ్ట్ లోపల పోవాలంటే భయంగా ఉంటుంది, ఆ లిఫ్ట్లో 4 క్లోజ్ అయిందనుకోండి ఒక ప్యానిక్ అయిపోతారు. ఇవన్నీ కూడా మీకు న్యూరోసిస్ కిందకి కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇవి రెగ్యులర్ ఇష్యూస్ కాదు, రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి కాబట్టి. అంటే లిఫ్ట్లో పోవాలి అనుకుంటే వాడికి లైఫ్లో లిఫ్ట్లోకి పోలేడు, ఎంటర్ కాలేడు. లిఫ్ట్లోకి ఎంటర్ అవుతానే వాడు ప్యానిక్ అయిపోయి స్వెట్టింగ్ అయిపోయి చాలా భయపడిపోతారు. అంటే మీకు ఆ క్లోజ్డ్ సర్కిల్లోకి వెళ్ళడానికి భయపడిపోతారు. ఇది మెడికల్ ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. అందువల్ల మీకంటే ఇలాంటి కేసులు మనం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎవాల్యుయేషన్ అంటే మీకు ఆ కేస్ డీటెయిల్స్ కరెక్ట్గా మనకు హ్యాండిల్ చేస్తే కన్నా తప్పనిసరిగా దానికి పరిష్కారం ఉంటుంది. యాంగ్జైటీ ఇది ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటి? అంటే మీకు ఇక్కడ స్పెసిఫిక్గా ఒక రీజన్ అని చెప్పలేము. ఎందుకంటే మీకు చెప్పాను కదా, మీకు మన లైఫ్లో ఎన్నో ఫేస్ చేస్తుంటాం, ఎన్నో ఇష్యూస్ వస్తుంటాయి. కొన్ని మనకు పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి, కొన్ని తట్టుకోలేనివి ఉంటాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. షణ్గా మనిషి చనిపోయాడు ఇంట్లో అనుకుందాం, ఆ మనిషి చనిపోయిన ఇంపాక్ట్ ఆ వాడిపైన పడిపోవచ్చు. ఆ పడిపోయినప్పుడు యాంగ్జైటీ డెవలప్ కావచ్చు. ఎందుకంటే చనిపోయిన తర్వాత అతను తట్టుకోలేని మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు అతను. ఆ డిస్టర్బెన్స్ అయిపోయినప్పుడు అప్పుడు కూడా యాంగ్జైటీ డెవలప్ అయిపోతుంది. అంటే నా ఫ్యూచర్ ఏంటి, మా నాన్న చనిపోయాడు, మా నాన్న నేను ఎలా చేయాలి, నేను ఎలా చదవాలి, నాకు ఫ్యూచర్, నా సెక్యూరిటీ ఏంటి, నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలనేది ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది చాలామందిలో. ఇప్పుడు నేను రెగ్యులర్గా చూసిన కేసులు చాలామంది ఆ ఒక్క రీజన్ పైన వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, మా మదర్ చనిపోయింది. నాకు ఈవెన్ డాక్టర్స్ కూడా నాకైతే డాక్టర్స్ కూడా వస్తుంటారు కదా రెగ్యులర్గా, వాళ్ళ మదర్ చనిపోతే ఒక టాప్ మోస్ట్ డాక్టర్ అమ్మాయి, అంటే మంచి పీజీ చేసిన అమ్మాయి, వాళ్ళు కూడా ఆ యాంగ్జైటీ అమ్మాయి ఒక 1 year పాటు కాలేజ్ కూడా పోలేకపోయింది. ఎందుకంటే అమ్మ చనిపోయిన ఇంపాక్ట్ ఆ అమ్మాయిలో ఒక భయం క్రియేట్ చేసింది. నా లైఫ్ ఏంటి, నేనేంటి అంత చదువుకున్నాడు, ఒక ఎంఎస్ చేసి కూడా అమ్మాయి ఇంకా ఒక సర్జన్గా ఆ అమ్మాయికి ఎంత క్యాపబిలిటీ ఉండాల్సి వస్తుంది. అలాంటిది వాళ్ళ అమ్మ చనిపోయేసరికి ఆ యాంగ్జైటీ డెవలప్ అయిపోతుంది.
అలాంటి ఇష్యూస్లో మనకి ఏంటంటే ఒక రీజన్ అని స్పెసిఫిక్ చెప్పలేము. అది డిసప్పాయింట్మెంట్ కావచ్చు, గ్రీఫ్ కావచ్చు, లేదా సక్సెస్ ఫెయిల్యూర్ కావచ్చు, మామూలుగా లైఫ్లో ఫెయిల్యూర్ కావచ్చు, కొన్ని అబ్స్టకల్స్ లేకపోవచ్చు, కొన్ని హార్మోనల్ చేంజెస్ కావచ్చు, కొన్ని మెడికల్ డిజార్డర్స్ కూడా కొన్ని యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అవి కావచ్చు, కెరియర్లో ఫెయిల్యూర్ కావచ్చు, ఇవన్నీ కూడా లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక రీజన్ కనిపిస్తుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పెసిఫిక్ పాజిటివ్ ఫ్యాక్టర్ యాంగ్జైటీ డెవలప్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనకి ఏంటంటే యాంగ్జైటీకి ఇన్ని కారణాలు ఉన్నాయని చెప్పేదానికంటే ప్రతి ఒక్కటికి యాంగ్జైటీ ఉండేవాడే. ఎవరైనా ఇప్పుడు మనం కూర్చున్నా కూడా సరిగా మాట్లాడలేనేమో అని భయం వచ్చింది అనుకోండి, సరిగ్గా మాట్లాడలేము. అప్పుడు ఆటోమేటిక్గా వాటర్ తాగడము ఇవో తీసుకోవాల్సి వస్తుంది మీటింగ్. ఎందుకంటే ఆ ఫియర్ వచ్చేసరికి టీవీ ముందు కూర్చున్నా నేను మాట్లాడుతున్నా లేదు అని ఫియర్ వచ్చింది అనుకోండి బై ఛాన్స్, అప్పుడు ఆటోమేటిక్ నీళ్ళు తాగాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ డ్రైనెస్ వచ్చేస్తుంది థ్రోట్లో, ఏం మాట్లాడాలో అర్థం కాదు. అందువల్ల మీకు ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ పర్సిస్టింగ్గా ఒకే లెవెల్ ఆఫ్ సస్టైనబిలిటీ అట్లే జరుగుతూ ఉంది, ఆ కంటిన్యూటీ జరుగుతుంది, ఆ కన్సిస్టెన్సీ కంటిన్యూ అవుతూ ఉంది. దానివల్ల బయోలాజికల్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతుంది, ఫ్యాక్టర్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మీకు నిద్రలో కావచ్చు, ఏదిలో కావచ్చు, వేటిలో డెవలప్ ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. కారణం ఏదైనా సరే డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఓకే ఓకే డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి మనకి కాలర్ రెడీగా ఉన్నారు. రవి గారు, రవి గారు మీ ప్రాబ్లమ్ని డాక్టర్కి చెప్పండి. హలో చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్, నా పేరు రవి సార్. ఓకే. మా అన్నయ్య వాళ్ళ సార్ ఇప్పుడు అమ్మాయి 2005లో పుట్టింది సార్. అమ్మాయి ఆటిజం సార్. అమ్మాయికి అంటే అంతా తెలివితేటలతో మాట్లాడుతుంది, కానీ టాయిలెట్ తను చేసుకుంటాం ఇలా చేస్తుంది. సో ఆ వయసు పిల్లలు ఇప్పుడందరికి పెళ్లి అవుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి కొంచెం కురుసుగా ఉంటుంది, ప్లస్ తర్వాత ఏం మాట్లాడుతుందో తెలియదు కొంచెం కొంచెం. ఆ తర్వాత మెల్లకన్ను ఉంది కాస్త. ఆటిజంతో చాలా ఇబ్బంది ఉంది సార్ ఆమెకి. చూడాల్సిన ప్లేస్ లోనే చూపించాము, తిరుపతిలో వాడాము, ప్రతి ప్లేస్ లో వాడాము సార్ ఆమెకి. మెడిసిన్ అంతా వాడాము, అంటే హోమియోపతి వరకు మేము వెళ్ళలేదు, కానీ ఇంగ్లీష్ మెడిసిన్ లో అన్ని రకాల మందులను అన్ని రకాల డాక్టర్స్ తో చూపించాము. లైన్ అవుతుంది అన్నారు, కానీ ఇప్పుడు 19 సంవత్సరాల అమ్మాయికి ఇప్పుడు. కానీ ఇప్పటివరకు అమ్మాయి ఏమి మనకి ఉంటారు, అమ్మాయికి ఏం తెలియట్లేదు సార్. అంటే ఆటిజం తో ఇదవుతుంది, ఏం తెలియట్లేదు అమ్మాయికి. సార్ ఏమన్నా హోమియోపతిలో వాడితే ఇప్పటికీ కానీ మనకి ఆటిజం ఏమన్నా క్యూర్ అవుతుంది అంటారా? కాస్త చెప్పిన మాట అర్థం చేసుకోగలుగుతా. కొంచెం మాటతో మటుకి బాగానే మాట్లాడుతుంది, కొత్తగానే ఉంటది. సో పెద్ద మనిషి కూడా అయ్యింది పాప, కానీ కొంచెం ఏమన్నా మెడిసిన్ హోమియోపతిలో వాడితే ఏమన్నా కొంచెం ఎవరైనా తెలిస్తే చాలా అనుకుంటున్నాం సార్. అంటే ఫ్యూచర్ లో పెళ్లి అవుతుందా ఇలాంటి పక్కన పెడితే కొంచెం ఎవరు తెలుసుకోగలిగితే బాగుండు. నలుగురిలో ఉన్నప్పుడు మాకు కొంచెం ఇది అనిపిస్తుంది. సో ఎవరిని తెలుసుకుంటే ఏమన్నా సో ఏమన్నా అమ్మాయి అంటే ఇప్పుడున్న పరిస్థితి కన్నా కొంచెం ఏమన్నా డెవలప్ అవుతుంది అంటారా? హోమియోపతి మెడిసిన్ ఏమన్నా మీ దగ్గర వాడితే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది చెప్తారా సార్? అర్థమైంది. ఎందుకంటే ఆటిజం రెగ్యులర్గా చూసే కేసులో నేను జనరల్గా మీకు ఆటిజం కోసం మళ్ళీ వేరే డాక్టర్ని కన్సల్ట్ కమ్మని చెప్పలేను. ఎందుకంటే అలా ఇలాంటివన్నీ కాంప్లికేటెడ్ కేసెస్. ఒక ఎక్స్పర్ట్ డాక్టరు, ఒక రిప్యూటెడ్ డాక్టర్ని, కమాండబుల్ డాక్టర్ని కలవాలి. సో ఈ అమ్మాయికి ఆల్రెడీ 90 years వచ్చరికి మీరు గుర్తుపట్టడమే లేట్ అయిందో, లేకపోతే జనరల్గా ఆటిజం పిల్లలు మన దగ్గరికి వచ్చేవాళ్ళంతా 5-6 years తెలిసిపోతారు. సెకండ్ ఇయర్ నుంచి అర్థమైపోతుంది ఆటిజం పేషెంట్ అని చెప్పి. సో మెజారిటీ పేషెంట్స్ మనం చూసిన వాళ్ళు కూడా 5, 6, 10 లోపల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 19 years వచ్చేంత వరకు మనం డిలే అవుతుందంటే ట్రీట్మెంట్ పార్ట్ ఏదైనా ప్రాబ్లమా, లేకపోతే ఇవాళకి ఆటిజం అయితే ఇవాళకి రెస్పాండ్ కావాలి. ఎందుకంటే అది ఆటిజంగా మెంటల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే మీకు ఎలా అంటే మీకు దాంట్లో కూడా మీకు 3-4 types ఉంటాయి. మళ్ళీ మీకు ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, మెంటల్ రిటార్డేషన్స్ కావచ్చు, ఏవైనా సరే 19 years వచ్చినా కూడా ఆ అమ్మాయిలో అకాడమిక్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ డెవలప్ కాలేదు అంటే డయాగ్నోసిస్ ఆస్పెక్ట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందో చూసుకోండి. ఒకసారి మీరు ఆ పాత ప్రీవియస్ రిపోర్ట్స్ కూడా ఒకసారి తీసుకున్న మీరు రాగలే తెగిన తప్పనిసరిగా ఆటిజమే అనుకోండి. బై ఛాన్స్ ఆ అమ్మాయికి స్కిల్స్ డెవలప్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్కిల్స్ డెవలప్ చేస్తే తనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చూసే పిల్లలు చాలామంది కూడా అకాడమిక్గా బేసిక్ అకాడమిక్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, 0 లెవెల్లో వస్తారు మన దగ్గరికి. ఆ 0 లెవెల్లో వచ్చిన వాళ్ళు ఒక 1 year వాడిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మీరు అది చూసుకొని ప్లాన్ చేసుకునండి, తప్పనిసరిగా పరిష్కారం చూపించే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, యాంగ్జైటీ న్యూరోసిస్లో హోమియోపతిలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? జనరల్గా మనకి పేషెంట్స్లో ఏంటంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే మన హోమియోపతి ఏం వాడతానులే అలోపతి వాడాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది కామన్ కూడా ఎవరికైనా కూడా, ఎందుకంటే సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కాబట్టి. హోమియోపతి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ వెళ్ళాలా వద్దా అనేది చాలామందికి తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే నేను చేసిన కూడా MD యాంగ్జైటీ న్యూరోసిస్ పైన చేశాను. MD చేసిన కూడా దాంట్లో తీసేసి సబ్మిట్ చేసిన దాంట్లో నేను. సో అంటే తీసేసే దాంట్లో సబ్మిట్ చేశామంటే ఇంక సైకియాట్రిక్ కేసెస్ ఉంటేనే కదా హోమియోపతిలో. బట్ హోమియోపతి బేసిక్గా మీకు మెంటల్ సిమ్టమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది.
అంటే మానసిక సిమ్టమ్స్ పైన, మానసికంగా డెవలప్ అయ్యే సిమ్టమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే మీకు మెజారిటీ డ్రగ్స్ ఎప్పుడు హోమియోపతిలో మెంటల్స్ పైన ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. నిజంగా అయితే మెంటల్స్ పైన మన ట్రీట్మెంట్ కనుక టార్గెట్ చేస్తే హోమియోపతిలో అది రాంబాణ్ లాగా పనిచేస్తాయి. అది అంటే కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చూసుకున్నప్పుడు మీకు అందువల్ల మీకు హోమియోపతికి యాంగ్జైటీ న్యూరోసిస్ కేసులు మనం రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇలాంటి కేసులు మీరు వచ్చినప్పుడు ఒక మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఒక కమాండబుల్ డాక్టర్ కన్నా కన్సల్ట్ అయితే కన్నా తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే మీకు అల్లోపతిలో వాళ్ళు ఒకసారి సెడేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, కొన్ని డ్రగ్స్ వాడే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ రన్లో దాని ఎఫెక్ట్స్ కూడా బాడీ చాలామంది అంటుంటారు, సార్ మాకు కొంచెం డల్ అయిపోతున్నాం, డ్రౌజీ అయిపోతున్నామని. ప్యారలల్గా అప్పుడు హోమియోపతికి కూడా వెళ్ళామనుకోండి, తప్పనిసరిగా మీకు ఆ లెవెల్ ఆఫ్ ఇంపల్సెస్ తగ్గించేస్తుంది హోమియోపతి. ఎందుకంటే హోమియోపతి డ్రగ్స్ ఒక రకంగా చెప్పాలంటే మైండ్ పైన ఎక్కువ పనిచేస్తాయి, బాగా మైండ్ పైన ఎక్కువ పనిచేస్తాయి. అందులో చాలామందికి తెలియదు అనమాట సైకియాట్రిక్ కేసెస్ హోమియోపతి ఎందుకు వాడాలనుకుంటున్నారు. బట్ సైకియాట్రిక్ కేసుల్లో మీకు హోమియోపతి డాక్టర్ని కానీ అప్రోచ్ అయితే ఇక్కడ మీకు ఎందుకు చెప్తానంటే ఒక కమాండబుల్ డాక్టర్గా అప్రోచ్ కావాలి. హోమియోపతి అంటే ఏదో వాడేస్తామో తగ్గలేదని ఛాన్స్ ఉండకూడదు. ఒక హైలీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎండీ కానీ మంచి క్వాలిఫికేషన్ ఉండాలి, రిప్యుటేషన్ ఉండాలి, కమాండ్ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడాలి. అంతేగాని ఏదో పక్కన మేము హోమియోపతి వాడేస్తాం, ఎవరో ఇచ్చారు మాకేం పని చేయలేదు అనుకోవడం చాలా తప్పు. అదేంటంటే సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ మీరు తప్పు చేస్తున్నారు. కాబట్టి ఒక సరైన డాక్టర్ని మీరు ఎంచుకోకపోతే సక్సెస్ రేట్ ఎప్పుడూ ఉండదు. అది నేను చాలాసార్లు చెప్తాను ప్రతి పేషెంట్కి కూడా. అందువల్ల మీకు ఏంటంటే ఇలాంటి కేసులు మీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి, చాలా పరిష్కారం కనిపిస్తుంది మీరు. ఓకే డాక్టర్ గారు, మనకు పరుచూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. పవన్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్తో చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి, నా పేరు పవన్ అండి, నాది పర్చూరు. చెప్పండి. నాకు మ్యారేజ్ అవ్వలేదండి, ఇంకా మ్యారేజ్ చూస్తున్నారు. ఓకే. ప్లస్ ఇంటికాడ కొంచెం జాబ్స్ దాని మీద కొంచెం బాగా డిప్రెషన్గా ఉంది. ఓకే. ఏమన్నా పరిష్కారం ఉందంటారా? బికాజ్ మీకు తెలుసు మ్యారేజ్ అవ్వట్లేదు ఒకటి, జాబ్ ఏదో ఇష్యూ ఉంది అంటున్నారు కాబట్టి కాజిటివ్ ఫ్యాక్టర్స్ మీకు ఏంటి తెలుసు. ఎందుకంటే మీకు జాబ్ రాలేదు కాబట్టి డిప్రెషన్ వచ్చింది అంతే. జాబ్ వస్తే డిప్రెషన్ పోతుంది, అది క్యాజువలే, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. సో అయినా సరే నాకు డిప్రెషన్ లాగా ఉంది, దానివల్ల నాకు ఆ ఇంపాక్ట్ వల్ల నాకు సిస్టమ్ బాగా దెబ్బతింటూ ఉంది, నా చేత కావట్లేదు అనుకుంటే మాత్రం ఒకసారి మీరు ఒక మంచి హోమియో డాక్టర్ మీరు కన్సల్ట్ అయితే కనుక తప్పనిసరిగా ఆ సిమ్టమ్స్ రిలీవ్ చేసేస్తారు ఇబ్బంది లేకుండా. సో ఆ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీ రీజన్ మీకు తెలుసు కాబట్టి జాబ్ సంపాదించాలి, తప్పదు. అది జాబ్ సంపాదిస్తే మీకు అన్ని సమస్యలు పోతాయి కాబట్టి అప్పుడు పెళ్ళి అన్నీ కూడా ట్రాక్ లేక వచ్చేస్తాయి అన్నీ కూడా. సో ఇక్కడ అది జాబ్ లేకుండా నేను డిప్రెషన్లోకి వెళ్ళాను అంటే సో దాంట్లో మీకున్న నెగిటివ్ పాయింట్స్ ఏవో మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఫస్ట్ రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళండి, ఆటోమేటిక్గా జాబ్ దొరుకుతుంది కదా, పెద్ద ఇష్యూ కాదు. మన దగ్గర క్వాలిఫికేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అకాడమిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయనుకుంటే నా దగ్గర అవేమీ లేవండి, జాబ్ రాలేదంటే అది మన నెగిటివ్ పాయింట్ అయిపోతుంది. కాబట్టి మీరు డిప్రెషన్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసు కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయండి ఫస్ట్. అయినా సరే నాకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా మంచి హోమియో డాక్టర్, క్వాలిఫైడ్ హోమియో డాక్టర్ని కన్సల్ట్ కండి, మీకు ఈ సిమ్టమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటారు. ఓకే డాక్టర్ గారు, కర్నూలు నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే నాగమలేష్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. నేను ఫైల్స్ అయినా సార్, నాకు 4th స్టేజ్ వచ్చింది. ఓకే. 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నా సార్. ఓకే. అది తగ్గి మళ్ళీ కూర్చుంటే నొప్పి వస్తుంది సార్. ఓకే. మన దాంట్లో హోమియోపతిలో ఏమైనా మంచి మెడిసిన్ ఉందేమో. మీకు పైల్స్, ఫిస్టులా ఇవన్నీ హోమియోపతిలో చాలా మంచి డ్రగ్స్ ఉంటాయండి. ఎందుకంటే చాలా సివియర్ పెయిన్తో కూడా మన దగ్గరికి వస్తుంటారు పేషెంట్స్, అసలు భరించలేము, మేము చచ్చిపోతాం అనంత నొప్పితో వస్తుంటారు. వాళ్ళకు కూడా పెయిన్ తగ్గిపోయి కోర్స్ లాగా వాడుకుంటే ఆటోమేటిక్గా రిలీఫ్ వచ్చేస్తుంది. సర్జరీకి పోతే అవసరం కూడా రాదు చాలా మటుకు. నాకు తెలిసి మాత్రం నేను చూసిన కేసులు అని కూడా సర్జికల్ కేసులే కాబట్టి నా దగ్గరికి సర్జరీ చెప్తేనే వస్తారు మ్యాక్సిమం పేషెంట్స్ అంతా కూడా. సో ఎవరికి సర్జరీ పోయే అవసరం రాలేదు కాబట్టి మీరు తప్పనిసరిగా కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఒక మంచి హోమియో డాక్టర్ కన్సల్ట్ కానీ ముందు రిలీఫ్ ఇచ్చేస్తాడు, మీకు ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మీరు పైల్స్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, మీకు మళ్ళీ రిలాప్స్ కాకుండా రికరెన్స్ లేకుండా కూడా ఉంటుంది. అది ఇంపార్టెంట్ అంతే. ఎందుకంటే ఇవి చాలా చిన్న కేసులు కాబట్టి పెద్దగా మనం భయపడేంత కేసులు కాదు. ఎందుకంటే ఇవన్నీ మేము చూసే కేసుల్లో లాస్ట్ కేటగిరీకి తీసుకుంటాం తప్ప పెద్దగా మనం ఏదో టాప్ మోస్ట్ కేసుల కిందకి తీసుకోలేము ఇవన్నీ. సో మీరు దానికోసం మీరు హైదరాబాద్ రమ్మని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఏ హోమియోపతి డాక్టర్ అయినా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, హ్యాండిల్ చేయగలుగుతాడు దాన్ని. సో ట్రీట్మెంట్ తీసుకోండి, తగ్గకపోతే అప్పుడు నన్ను అప్రోచ్ కానీ మీకు పరిష్కారం చూపిస్తాను.
ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు యాంగ్జైటీ న్యూరోసిస్లో హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకే ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే టైప్స్ ఆఫ్ ఉన్నాయి అందులో, లేదంటే ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్కి? అంటే మీకు హోమియోపతి ట్రీట్మెంట్ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే ట్రీట్మెంట్ అందరికీ ఒకటే, దట్ డిపెండ్స్ ఆన్ డాక్టర్, అంతే నాలెడ్జ్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మీకు హోమియో డాక్టర్స్ 100,000 మంది ఉన్నా కూడా సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఫింగర్స్లో ఉంటారు. అండ్ మీకు మంచి బిజీ ప్రాక్టీషనర్స్ ఒక 10, 15 మంది, 20 మంది కనిపిస్తాం అంతే. మిగతా అంతా మామూలుగా 10 మంది చూస్తాం, 5 మంది చూస్తాం అంటే ఒక 100, 80 చూసే పేషెంట్స్ తక్కువ. ఇప్పుడు మనం రోజుకు 80 అపాయింట్మెంట్స్, 90 అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం, 100 అపాయింట్మెంట్స్ ఇస్తున్నామంటే వీక్ డేస్ అయినా ఏదైనా సరే ఆ టైప్ ఆఫ్ డాక్టర్స్ తక్కువే ఉంటారు. అందువల్ల మీకు ఇక ట్రీట్మెంట్ పార్ట్ ఎప్పుడు కామనే, నాలెడ్జబుల్ డాక్టర్ పైన డిపెండ్ అవుతుంది హోమియోపతి ఎప్పుడు కూడా. ఆ కమాండ్, ఆ సబ్జెక్ట్ కమాండ్ ఉన్న డాక్టర్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు ఏ కేసు అయినా కూడా. సో నాలెడ్జ్ లేకుండా ఉండే డాక్టర్ ఎవడైనా మనకి ఒకటే, అది ఏ సిస్టమ్ అయినా ఒకటే కామన్ అది. ఎందుకంటే మీకు ఏ సిస్టంలో కూడా కమాండ్ ఉండే డాక్టర్ షైన్ అవుతాడు ఎప్పుడు కూడా, అది రూల్ అది ఎక్కడైనా సరే. సో మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీకు యాంగ్జైటీ ట్రీట్మెంటే కాదు, కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే మీకు పేషెంట్ కూర్చొని పెట్టి కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే ఏదో నేను మందులు ఇచ్చేసాను వెళ్ళండి అంటే ఒప్పుకోరు. ఎందుకంటే మీకు ఆ పేషెంట్కి పెద్ద నమ్మకం రాదు. అంటే వాడు వచ్చేది భయంతో వస్తారు ఆ పేషెంట్ మన దగ్గరికి. ఆ భయంతో వచ్చే పేషెంట్ ఆ భయం ఏంటో మనం చెప్పాలి, దాని రీజన్ చెప్పాలి, అది ఎందుకు వస్తుందో చెప్పాలి, ఆ రాకుండా నువ్వేం చేయాలో చెప్పాలి. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఆ మెథడ్స్ కూడా మనం చూసుకోవాలి. అంటే కౌన్సిలింగ్లో ఏమైనా ప్రాబ్లం ఏముంది, ఆ టెక్నిక్స్ ఎలా వాడాలి, ఏమైనా మెడిటేషన్ కావచ్చా, యోగా పెట్టాలా, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దాంతోపాటు మెడికల్ ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా కలిపితే కన్నా పరిష్కారం వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీకు నేనెందుకు ఇవన్నీ చెప్తానంటే, ఈవెన్ నేను కౌన్సిలింగ్ చేశాను ఎంఎస్, బట్ నా పేషెంట్స్కి టైం సరిపోకపోవడం వల్ల నేను కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయాను. అంటే నేను చూసే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ కాబట్టి ఒక్కొక్కరికి 5 నిమిషాల కంటే ఎక్కువ ఇవ్వలేను కాబట్టి, ఆ 5 మినిట్స్ నేను కౌన్సిలింగ్ ఇవ్వలేను కాబట్టి నా పేషెంట్ నా వేరే డాక్టర్ని అప్రోచ్ కమ్మంటాను, లేదంటే నా జూనియర్ డాక్టర్ ఉంటుంది కాబట్టి తనతో మాట్లాడమని చెప్తాను. తనతో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడేసిన తర్వాత నా దగ్గరికి వస్తారు వాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఫ్లో. కానీ ఇక్కడ మీకు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని కన్నా సరైన ఎవాల్యుయేషన్ చేసుకుంటే కన్నా ఆ ప్రాసెస్ 50% రిలీఫ్తో మన దగ్గరికి రావచ్చు. ఆ మిగతా రిమైనింగ్ 50% మెడికల్ మేనేజ్మెంట్ చేస్తే కన్నా అసలు ఆ థాట్స్ రావు, ఆ యాంటిసిపేషన్స్ పోతాయి, ఆ నైట్స్లో వచ్చే డిస్టర్బెన్సెస్ పోతాయి, పోయి కంఫర్టబుల్ లైఫ్లోకి లీడ్ చేసే ఆస్కారం చాలా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా అందరూ ఫేస్ చేస్తుంది డిప్రెషన్. అసలు డిప్రెషన్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది? అంటే మీకు డిప్రెషన్ కూడా మీకు ఏంటి, అది కామన్ మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఫ్రాంక్గా చెప్పండి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరు కూడా నాకు డిప్రెషన్గా ఉన్నాను, ఈరోజు నాకు బాగాలేదు, డిప్రెసివ్గా ఉన్నాను అనేస్తాం మనం. ఇప్పుడు మనం కూడా ఇంట్లో కూర్చుంటే ఏదో మూడు బాగాలేదు, డిప్రెషన్ లాగా ఉంది అనేస్తాం. కామన్ వర్డ్ అయిపోయింది. కామన్ వర్డ్. అసలు తెలిసిన అసలు దాని వర్డ్ మీనింగ్ ఏంటి? మీనింగ్ తెలియకపోయింది. డిప్రెషన్ అనేది మీకు డిప్రెషన్ అంటే మానసికంగా కుంగిపోవడం. ఈ మానసికంగా కుంగిపోవడం అనేది షార్ట్ టైం కుంగిపోవడం చాలా తక్కువే, అది కామన్గా ఉంటుంది. కుంగిపోవడం ఎలా ఉంటుంది, ఈరోజు మనం అనుకుని జరగలేదు, ఫెయిల్ అయినాం ఎగ్జామ్లో, అది షార్ట్ టైం పీరియడ్. అది ఒక 1 మంత్ డిప్రెషన్లోకి వెళ్తాడు, అది ఫెయిల్ అయిపోయినా ఏంటి, మార్క్స్ తక్కువ వచ్చాయి, ఫెయిల్, అది డిప్రెషన్లోకి వెళ్తాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఒక 10 to 15 days ఉండేటివి అంతే. తర్వాత మళ్ళీ మనం కొంచెం మాట్లాడితే ఆటోమేటిక్గా రెస్టోర్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా లాంగ్ టర్మ్ డిప్రెషన్ ఉంటుంది. మీకు లాంగ్ టర్మ్ డిప్రెషన్ అంటే ఎలా ఉంటుంది, పేషెంట్ దాంతో కుంగిపోతుంటాడు. అంటే అదే ఆలోచన, అదే బాధ. అంటే ఇప్పుడు ఉద్యోగం లేదు అనుకుందాం, ఉద్యోగం రానంత వరకు ఆ డిప్రెషన్ ఉంటుంది పేషెంట్లో. ఉద్యోగం వస్తే డిప్రెషన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, పెద్ద ఇష్యూ కాదు అది. కానీ అలా కాకుండా ఆ డిప్రెషన్తో ఒంటరిగా కూర్చోవడం, ఎవరితో మాట్లాడకుండా పోవడం, రూమ్లో రూమ్ లేకపోయి తలుపు వేసేసుకోవడం, టీవీ చూసుకుంటూ కూర్చోవడం, తింటూ కూర్చోవడం. అంటే ఈ డిప్రెషన్ పేషెంట్ అంటే అబ్నార్మల్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి. తినేవాడైతే బాగా తింటూనే ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు 24 hours తినేస్తుంటాడు. తినకపోతే అసలు తిండి కూడా ఫాస్టింగ్, అలా కూడా అయిపోతాడు. నిద్రపోయాడు, ఫుల్గా నిద్రపోతాడు 24 hours, నిద్రపోనివాడు నిద్రపోడు. అంటే ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి మీకు డిప్రెషన్లో. అందువల్ల మీకు ఏంటి, ఆ పేషెంట్ మనం గుర్తుపట్టగలగాలి. ఏదో 5 రోజులు వచ్చే డిప్రెషన్ తీసేసుకుని దానికి డిప్రెషన్ స్టాంప్ వేయకూడదు. ఈ డిప్రెషన్ ఉన్న పేషెంట్ దీని ఫ్యాక్టర్స్ కూడా మీకు నిద్రపైన, ఆకలిపైన, అన్ని రొటీన్ లైఫ్ పైన పడుతున్నాయి, లాంగ్ రన్లో పేషెంట్ సఫర్ అవుతున్నాడంటే మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ పేషెంట్ మనం హ్యాండిల్ చేయాలి తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. అంతేగాని ఏముందిలే మా వాడు మళ్ళీ మామూలు అయిపోతానే వదిలేస్తే మాత్రం ఆ పిల్లల లైఫ్ స్పాల్ అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, పెద్దపురం నుంచి మనకు కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే కమలేష్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. సార్, ఇది నాకు డిప్రెషన్ వల్ల ఇది చాలా మతిమరుపు అనేది చాలా వస్తుంది సార్. ఇది తిండి తిందామంటే కూడా ఎక్కువ తినబుద్ధి అవ్వట్లేదు, ఆకలి అవ్వట్లేదు. యాజ్ వెల్ as ఇది నేను పండుకుందామంటే కూడా నిద్ర రావట్లేదు. ఎక్కువ మట్టుకైతే మొబైల్ చూసుకుంటా. డిప్రెషన్ లో చాలా మర్చిపోతున్నాను, ఏది ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నానో కూడా నాకు అసలు గుర్తుండట్లేదు. ఇది హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా?
మీకు డిప్రెషన్ హోమియోపతిలో బాగా హ్యాండిల్ చేయొచ్చండి. అంటే మనం రెగ్యులర్గా చూసే కేసులే కాబట్టి ఇవన్నీ కూడా. అంటే మీకు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ ఎందుకు వచ్చిందో మీరు ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎందుకు తెచ్చుకున్న డిప్రెషన్, దేనివల్ల వచ్చింది? మీ జాబ్ ప్రాబ్లమా, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమా, ఏమున్నాయో చూడాలి ఫస్ట్. ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి రెక్టిఫై చేసుకోండి ఫస్ట్. అవి రెక్టిఫై చేసుకున్నప్పుడు డిప్రెషన్ నాకు వస్తుందంటే అప్పుడు మనం హ్యాండిల్ చేయాలి. అంతేగాని నాకు డిప్రెషన్ దీనివల్ల వచ్చింది దాన్ని వదులుకోకుండా పోతే ఆ ప్రాబ్లం ఎప్పుడు మీలోనే ఉంటుంది. ఇప్పుడు మనకి డాక్టర్గా నేను ఏం చేయగలుగుతాను? మీకు డిప్రెషన్కి థాట్స్ రాకుండా నిలపగలుగుతాను, మానసిక కుంగిపోకుండా నిలపగలుగుతాను, నెగిటివ్ థాట్స్ రాకుండా నిలిపేస్తాను, యాంటిసిపేషన్ రాకుండా నిలిపేస్తాను, ఓవర్ క్రౌడెడ్ థాట్స్ రాకుండా నిలిపేస్తాను, ఇంపల్సెస్ లేకుండా ఆపేస్తాను. ఇవన్నీ ఆపిన తర్వాత మీరు ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ మీకు ఏది ఉందో మళ్ళీ దాన్ని పట్టుకున్నారనుకోండి, మళ్ళీ సేమ్ సిమ్టమ్సే వస్తాయి. అందువల్ల మీకు కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ కనుక్కోవాలి. మీది ఆ కనుక్కొని దాన్ని మీరు నేను పర్సనల్గా నేను చేయలేను డాక్టర్ గారు, మీరు మేనేజ్ చేయండి అనుకున్నప్పుడు డిప్రెషన్ పేషెంట్కి మనకు హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఎలా ఉంటారు? డిప్రెషన్ అంటే లాంగ్ టర్మ్ వాళ్ళు, అంటే 5 years 10 years అయిపోయింటారు, కుంగిపోయి ఉంటారు, మానసికంగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఉంటాయి, మనిషిలో మార్పు ఉంటుంది, మెంటల్గా మార్పు ఉంటుంది. మీరు చెప్పిన మెమరీ డిస్టర్బెన్స్ కూడా డిప్రెషన్లో చాలా మటుకు చాలా కామన్ సిమ్టమ్ అది. ఎందుకంటే మెజారిటీ సిమ్టమ్స్ దే ఆర్ కమింగ్ ఫర్ సేమ్ ఈ ప్రాబ్లంకి వస్తుంటారు. మీరు మెంటల్గా మెమరీ అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఎక్కువ అవుతుంటుంది. ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏంటి అంటే మీరు లాంగ్ టర్మ్ మెమరీకి బాగా ఎప్పుడో పాత విషయాలు చెప్పమంటే చెప్పగలుగుతారు. వీళ్ళు ఎప్పుడో మీకు 20-10 నిమిషాల ముందు నేను ఏం చేశానని చెప్పగలుగుతారు. మీరు షార్ట్ టర్మ్లో కొన్ని ఫోన్ నెంబర్స్ మర్చిపోవచ్చు, కొంతమంది పేర్లు మర్చిపోవచ్చు, లేదంటే మీరు పెట్టిన ఒక 10 days బ్యాక్ ఏదో పెట్టాను, ఒక ఫైల్ ఎక్కడో పెట్టాను, ఆ ఫైల్ మర్చిపోవచ్చు. ఇది షార్ట్ టర్మ్ మెమరీ లాస్. ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఇంపాక్ట్ కూడా మీకు డిప్రెషన్లో కనిపిస్తుంటుంది మీకు. అంటే ఇవి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఎందుకు వచ్చాయంటే మీ సిమ్టమ్స్ కూడా ఈ మధ్య డెవలప్ అయ్యాయి కాబట్టి. అందువల్ల మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ కనుక్కోండి. మీ చేత కాలేదంటే ఒక మంచి హోమియోపతి డాక్టర్ కన్సల్ట్ కండి, మంచి క్వాలిఫైడ్ కమాండబుల్ డాక్టర్ కండి. అంతేగాని ఏదో హోమియోపతి చెప్పాను అక్కడ ఇక్కడ అని తిరగద్దండి. మంచి రిప్యుటేషన్ పేరున్న డాక్టర్కి వెళ్ళండి, క్లినికల్గా ఎక్స్పోజర్ ఉండే డాక్టర్కి వెళ్ళండి, తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. అప్పటికీ మీకు నాకు తగ్గలేదు డాక్టర్ గారు హోమియోపతి వాడినా అనుకుంటే మాత్రం ఒకసారి హైదరాబాద్కి రండి, పరిష్కారం చూపిస్తాను. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డిప్రెషన్ నుంచి క్లినికల్గా కాకుండా అంటే హోమియోపతి, అలోపతి ఏది కాకుండా ఎవరికి వారు బయటపడవచ్చు అంటారా? ఆ డిప్రెషన్ చెప్పాను కదా మీకు, డిప్రెషన్ అనేది మీకు తెలిసిపోయింది. ఇప్పుడు 2 పేషెంట్స్ నాకు ఫోన్ చేసే వాళ్ళు నాకు డిప్రెషన్ చెప్పగలుగుతున్నాడు అక్కడ. అంటే డిప్రెషన్ ఒకరికి జాబ్ లేదు, ఒకరికి వేరే ఇష్యూ ఏదో వస్తూ ఉంది, అంటే వాళ్ళకి ఇష్యూ తెలుసు. ఆ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ కాజ్ తెలిసినప్పుడు అవాయిడెన్స్ ఆఫ్ కాజ్ కూడా వచ్చేస్తుంది. అంతే కదా. ఇది మీకు నాకు జాబ్ రాలేదు, జాబ్ తెచ్చుకోవాలి అంతే. ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా ఎగ్జామ్స్ పాస్ కావాలి అంతే. అందుకంటే అక్కడ మీకు పెద్ద రీజన్ ఏం లేదు అక్కడ. అలా కాకుండా ఎగ్జామ్ పాస్ అయినా డిప్రెషన్ వస్తూ ఉంది అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది లాంగ్ రన్లో పోతూ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఏంటంటే అప్పుడు మనకి సిస్టమ్ కంటే కూడా ఇప్పుడు డిప్రెషన్ పేషెంట్ అలోపతికి వెళ్ళాడంటే సెడేటివ్స్ వాడే ఛాన్స్ ఉంటుంది, ఆ థాట్స్ రాకుండా యాంగ్జైటీ డ్రగ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ పేషెంట్ ఏమనుకుంటారు, నాకు మత్తు అయిపోతుంది, నిద్రపోతున్నాను డాక్టర్ గారు, 24 hours నిద్రలోనే ఉంటున్నాను దీనివల్ల అనే ఛాన్స్ కూడా చాలా ఉంటాయని చెప్తుంటారు. అంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్ చెప్పే వర్షన్ అది కాబట్టి. హోమియోపతి సెడేషన్ ఏమి ఉండదు మీకు. నిద్ర వచ్చేదానికి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చే ఛాన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే మీకు హోమియోపతి ఆ టైప్ ఆఫ్ సెడేషన్ ఉండదు. మీకు ఏదైనా మెంటల్ రిలాక్సేషన్ చేయడమే చూస్తాం మేము. అందువల్ల మీకు ఏంటంటే అప్రోచ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అవుతుంది. సిస్టమ్ ఏదైనా కూడా అప్రోచ్ ఈజ్ వెరీ డిఫరెంట్గా ఉండాలి. అప్రోచ్ హోమియోపతి డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక సరైన డాక్టర్ కన్నా దగ్గరికి వెళ్తే కన్నా తప్పనిసరిగా డాక్టర్ గుర్తుపట్టగలుగుతారు ఏంటి ప్రాబ్లం అనేది. పట్టేస్తే దానికి ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది, పెద్దగా వారి అవసరం లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు హోమియోపతిలు మందులు వాడడం వల్ల శాశ్వత పరిష్కారం ఉందంటారా? అది ఎంత కాలం పడుతుందంటారు? అంటే మీకు హోమియోపతి అనేసరికి ఒక్క వర్డ్ కామన్గా అడుగుతారు, శాశ్వత పరిష్కారం ఉంటుందా అని. అంతవరకు వాళ్ళు అన్ని సిస్టమ్స్ తిరుగుతారు, అక్కడెక్కడ అడగలేరు. ఎందుకంటే అక్కడ పోతే ఛాన్స్ లేదు కాబట్టి. నేను అక్కడ పోతే వాళ్ళు ఏమడుగుతారు, తగ్గుతుందో లేదో మాకు తెలియదు మీకు తెలియదు చెప్తారు. సర్జరీ చేస్తే తగ్గుతుందా డాక్టర్ కానీ ఎవరు అడగలేరు కదా. మరి కార్డియాక్ పోతారు, స్టంట్ వేసుకొస్తారు, మరి స్టంట్ వేస్తే పర్మనెంట్గా నాకు ఇంకా రాదు కదా అని అడగలేరు కదా. మళ్ళీ 1 year మళ్ళీ వచ్చేస్తుంది కదా, చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు కదా, మరి చనిపోవచ్చు కూడా కార్డియాక్ ఫెయిల్యూర్ వచ్చి. అంతేగాని ఇది పర్మనెంట్ క్యూరా అని చెప్పలేం కదా. యాంజియోప్లాస్టీ చేసినా పర్మనెంట్ క్యూర్ చెప్పలేము, ఏది చెప్పలేం కాబట్టి. బట్ హోమియో సిస్టమ్కి వచ్చినప్పుడు చాలామంది పర్మనెంట్ క్యూర్ అడుగుతారు. పర్మనెంట్ క్యూర్ అనే వర్డ్ అనేది అది మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ హోమియోపతి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటారా, నేనున్నంతకాలం నువ్వు బతుకుతావు, నేను లేకపోయినప్పుడు ఏం చేయగలుగుతావు? ఇప్పుడు నాపైన నువ్వు డిపెండ్ అయ్యావు, నేనున్నంతకాలం నీకు ట్రీట్మెంట్ ఇచ్చాను, నా తర్వాత నీకు నేను నాలాగా చూసే డాక్టర్ మళ్ళీ దొరకాలి కదా. ఇప్పుడు నా పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ అమ్మా నాన్న పిల్లలు తీసుకొస్తారు, ఆ పిల్లలు పెద్దవాడు అవుతారు, వాడు మన దగ్గరికి వస్తాడు, వాడికి పెళ్ళి అయింది అనుకోండి, వాడు పిల్లలు మన దగ్గర తీసుకొస్తారు. ఈ జనరేషన్స్ పోతూ ఉంటాయి ఫ్యామిలీ డాక్టర్ లాగా. అంటే ఇది నేను ఉన్నాను కాబట్టి. ఒకరోజు నేను లేను అనుకుంటే నీ పిల్లలు ఎక్కడితో బ్రేక్ అయిపోయాయి కదా. మరి మీ నాన్న లాంటి డాక్టరే కావాలని కొడుకు దగ్గరికి పోలేడు కదా.
ఎందుకు కొడుకు దగ్గర పోయి ఆ క్యాపబిలిటీ లేకపోవచ్చు. నేను చూసిన విజన్ వేరు కాబట్టి పర్మనెంట్ క్యూర్ కాదు. నేను ఎంతకాలం హ్యాపీగా బతుకుతాను, ఎలాంటి కంప్లైంట్స్ ఉండకుండా, కాంప్లికేషన్స్ లేకుండా లైఫ్ లీడ్ చేయగలిగితే చాలు. ఇప్పుడు మీరు ఒక కేసుతో మీద అది ఒక హెచ్ఐవి పేషెంట్ మన దగ్గరికి ఉన్నాడు. ఇప్పుడు మన హెచ్ఐవి వాళ్ళు మన దగ్గరికి వస్తుంటారు రెగ్యులర్గా. వాళ్ళు ఏమడగాలి మనల్ని, నేను ఎంతకాలం బతుకుతాను డాక్టర్ గారు, హెచ్ఐవి క్యూర్ అవుతుందని అడిగే ఛాన్స్ లేదు ఇక్కడ. ఎంతకాలం బతుకుతాను, నీకు 3 సంవత్సరాలు అనుకున్న లైఫ్ స్పాన్ను 10 సంవత్సరాలు పొడిగించానుకో, అంతకంటే అవసరం లేదు. హ్యాపీగా కదా. క్యాన్సర్ కోసం మన దగ్గరికి వస్తారు పేషెంట్స్, ఆల్రెడీ డిక్లేర్ చేసి వస్తారు, ఏంటి 3 మంత్సే బతుకుతారు అని చెప్పి, 1 మంతే బతుకుతారని చెప్పిన వాళ్ళే మన దగ్గరికి ఎక్కువ వస్తారు. వాళ్ళకి 3 years చేయగలుగుతున్నాం. సో 3 months ఎక్కడ, 3 years ఎక్కడ, అంతే కదా. ఇప్పుడు రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన పేషెంట్కి 1 month కూడా 1 month చనిపోతారని చెప్పారు క్యాన్సర్ పేషెంట్. వాళ్ళు డిక్లేర్ చేసి వాళ్ళు బెడ్ పైన వాళ్ళు అందరూ వచ్చి కూడా చూసి వెళ్ళిపోయారు. అంటే అందరినీ పిలిపించేసారు వాళ్ళు, 1 month చనిపోతుందేమో మీరు వచ్చి చూసుకొని పోండి అంటే ఆ లెవెల్లో వాళ్ళు డిక్లేర్ చేసేసుకున్నారు. వాళ్ళు అనుకోకుండా ఆమె ఎక్కడో చదివింది ఆర్టికల్ క్యాన్సర్ గురించి, అనుకోకుండా ఆమె బుక్ కనిపించింది, నా దగ్గరికి వచ్చింది. ఆ 1 month ఆమె వచ్చిన దానికి ఆమె ఫస్ట్ చూడకుండా వీడియో కాల్లో ట్రీట్మెంట్ ఇచ్చాను, చూడలేదు నేను, బెడ్ రిడ్ని అయిపోయింది ఆమె. 1 month మెడిసిన్ ఆపితే ఆమె నిలబడిపోయింది, మళ్ళీ బెడ్ పైన లేచేసి అన్ని పనులు చేసేసుకుంటా ఉంది. ఈరోజు ఆమెకు 7 months అయింది నా దగ్గరికి వచ్చి. 1 monthలో చనిపోతుంది అనుకున్నాము. ఈరోజు ఆమె మర్చిపోయింది క్యాన్సర్ అనే మాట కూడా. ఇంట్లో గార్డెనింగ్ పని చేస్తూ ఉందట, ఇంటి వంట పని చేస్తూ ఉంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు చుట్టాలు చూసి, ఏంటంటే చనిపోతుంది అనుకున్నాము, బతికింది ఏంటి అంటే ఆ విల్ పవర్, ఆ లైఫ్ ఇచ్చింది హోమియోపతి అక్కడ. అది అదృష్టం ఉంది. 1 monthలో ఉండే స్పాన్ మనం 7 months అయినా కూడా హ్యాపీగా ఉంది అంటే అర్థం ఏంటంటే పవర్ ఆఫ్ హోమియోపతి, అంతకంటే ఏం లేదు. ఇక్కడ మీకు క్యూర్ అడగకూడదు కదా, బతికినంతసేపు ఎన్ని రోజులు బతికావు చూడాలి. నీ 1 month ఎక్కడ, 9 months ఎక్కడ, ఇంకా స్టిల్ ఆమె హ్యాపీగానే ఉంది. ఆమె క్యాన్సర్ మాట మర్చిపోయింది, నేను ఇంక ఎన్ని సంవత్సరాలు బతుకుతాను అనుకుంటా ఉంది. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ అంత హ్యాపీగా అన్నీ వంట చేస్తూ ఉందని వాళ్ళకి 20 మందికి వంట చేసి పెడతా ఉంది అట్టగారు. మా మిస్సెస్ అసలు మర్చిపోయింది ఆ మాటే అంటున్నాడు ఆయన. వాళ్ళు అంత నాకు యూట్యూబ్లో కూడా పెట్టాను ఆ వీడియో, అది ఒక వంట నిజంగా చెప్పాలంటే. అలాంటి వాళ్ళు ఉన్నంత వారు హ్యాపీగానే ఉంటుంది ట్రీట్మెంట్ కూడా. సబ్టి క్యూర్ అయిన వాడి కంటే కూడా నేను ఎంతకాలం బతుకుతాను అనేది ఇంపార్టెంట్. ఓకే సార్, చాలా మంచి విషయాలు, అలాగే యాంగ్జైటీ గురించి, డిప్రెషన్ గురించి మాకు ఇన్ని మంచి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి డాక్టర్ స్వతంత్ర. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.